శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ రుద్ర నమక చమకముల్లో చమకంలోని 7వ అనువాకం నుంచి 11వ అనువాకం వరకు తెలుసుకుందాం. అగుం సుశ్చమే రశ్మిశ్చమే దాబ్జశ్చమే మేధిపతిశ్చమే ఉపాగం సుశ్చమే అంతర్యామశ్చమ మహీంద్రవాయవశ్చమే మైత్రావరుణశ్చమే ఆశ్వినశ్చమే ప్రతిప్రస్థానశ్చమే శుక్రశ్చమే మందీచమ ఆగ్రాయణశ్చమే వైశ్వదేవశ్చమే ధ్రువశ్చమే వైశ్వానరశ్చమే ఋతుగ్రాహ్యాశ్చమే తిగ్రాహ్యాశ్చమైంద్రాగ్నశ్చమే వైశ్వదేవశ్చమే మరుత్వదీయాశ్చమే మహేంద్రాశ్చమే ఆదిత్యాశ్చమే సావిత్రాశ్చమే సారస్వతాశ్చమే పోష్ణశ్చమే పాత్నవశ్చమే హార్యోజనశ్చమే యుద్మశ్చమే బర్హిశ్చమే వేదిశ్చమే దిష్టియాశ్చమే శృచశ్చమే శ్యమసాశ్చమే గ్రావాణాశ్చమే సురవశ్చమ పరవాశ్చమే దిక్షోణేచమే ద్రోణకలశశ్చమే వాయువ్యానిచమే పూతభ్రశ్చమ ఆధవనీయశ్చమ ఆగ్నేంద్రశ్చమే హవిర్దానంచమే బృహశ్చమే సదశ్చమే పురోడశాశ్చమే పచతాశ్చమే వమృదాశ్చమే స్వాగాకారాశ్చమే అగ్నిశ్చమే ఘర్మశ్చమే కశ్చమే సూర్యశ్చమే ప్రాణశ్చమే స్వమేధశ్చమే పృథివీచమే దీతిశ్చమే దీతిశ్చమే దౌశ్చమే సక్రిరంగులయోధిశ్చమే జ్ఞేన కులపతం వృక్షమే సామచమే స్థోమచమే యజుశ్చమే దీక్షాచమే తమశ్చమ ఋతశ్చమ ఋతంచమ హృత్రయో దృష్టా బృహద్రదంచరే యజ్ఞేన కల్పేతాం గర్భాశ్చమే వత్సహశ్చమే త్రవిశ్చమే త్రవీచమే దిక్షవాక్షమే దిక్షోహీచమే పంచావిశ్చమే పంచవీచమే త్రివస్థాచమే త్రివస్థాచమే తుర్యవాక్షమే తుర్యోహీచమే పష్టవాక్షమే పష్టోహీచ ఉక్షాచమ వసాశ్చమ వృషభశ్చమ వేహశ్చమ న్వాణాంగశ్చమ ధేనుశ్చమ యజ్ఞేన కల్పతాం ప్రాణయజ్ఞేన కల్పతాం అపానయజ్ఞేన కల్పతాం వ్యానయజ్ఞేన కల్పతాం క్షురయజ్ఞేన కల్పతాం యజ్ఞేన కల్పతాం మనోయజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం ఆత్మాయజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం ఏకాచమే త్రిశశ్చమే పంచచమే సప్తచమే నవచమ ఏకాదశచమే త్రయోదశచమే పంచదశచమే సప్తదశచమే నవదశచమ ఏకవింశతిశ్చమే త్రయోవింశతిశ్చమే పంచవింశతిశ్చమే సప్తవింశతిశ్చమే నవవింశతిశ్చమే ఏకత్రిగుంశశ్చమే త్రయస్త్రిగుంశశ్చమే చతుశ్చమే అష్టాచమే ద్వాదశచమే షోడశచమే విగుంశతిశ్చమే చతుర్వింశతిశ్చమే అష్టావింశతిశ్చమే ద్వాత్రిగుంశశ్చమే షట్త్రిగుంశశ్చమే చత్వారిగుంశశ్చమే చతుశ్చత్వారిగుంశశ్చమే అష్టాచత్వారిగుంశశ్చమే వాజశ్చ ప్రసవశ్చ పిజశ్చ క్రతుశ్చ శివశ్చ మూర్ధా చ వస్నియాశ్చ న్యాయానశ్చాంతశ్చ భవనశ్చ భువనశ్చాధిపతిశ్చ. ఓం ఇడాదేవర్హుర్మనయజ్ఞార్నిర్బృహస్పతిర్గుప్తామదాని సగం శిషద్వీ విశ్వే దేవాః సూక్తవాచః పృథివీమాతర్మామాహగుంసి మధుమనిష్యే మధుమనిష్యే మధుజనిష్యే మధుక్ష్యామి మధువధిక్ష్యామి మధుపతిం దేవేభ్యో వాచాముద్యాసం సుశ్రీషేణ్యాం మనుస్తే భ్యస్తం మా దేవ అవంతు శోభాయే పితృనదంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మనం తాత్పర్యం తెలుసుకుందాం. ఓ రుద్ర, నిన్ను అర్చించుట కొరకు సోమయాగమునకు కావలసిన పాత్రలు, ఆజ్య పాత్రలు, ఘృత పాత్రలు, ఇంద్రాది దేవతలకు సమర్పించవలసిన సోమరస పాత్రలు, అశ్వినాది ఇతర దేవతలకు సోమరస పాత్రలు, వైశ్వదేవాది దేవతలకు సోమరస పాత్రలు మొదలగునవి నా చేత ఉన్నాయి. ఓ రుద్ర, నేను నీ భక్తుడినైనందువలన మర్రి చెట్టు చిదుగులు, దర్భలు, యాగశాల సహాయమునకు స్త్రీలు, సోమరస పాత్రలు, సోమతీగ, చిగుళ్ళు, నూరుటకు రాళ్ళు, సమిధలు, చెక్కలు, అగ్నిని సృష్టించడానికి భూమిలో రంధ్రములు, ద్రోణము, వాయవ్యసము, ఇతర పవిత్రమైన పాత్రలు, యాగద్రవ్యాలు ఉంచుటకు, స్త్రీలు ఆసీనులగుటకు, ఇతరులు వీక్షించుటకు ప్రదేశము, చెరువు, బలి అనంతరము స్నానమునకు ప్రదేశము, సమిధలతో పాటు హవనములో వేసే ఇతర ద్రవ్యాలు నా చెంత ఉండుగాక. ఓ రుద్ర, నేను నీ భక్తుడినైనందున యజ్ఞమునకు కావలసిన అగ్ని కార్యమునకు కావలసిన ఇతర పూజా కార్యక్రమములు, దిక్పాలకులకును పంచభూతాలకు చేయవలసిన సమర్పణ, వేద పారాయణ, ప్రాయశ్చిత్తం, శాంతి హోమం, పూర్ణాహుతి, ముహూర్త నిర్ణయం, పూర్ణాహుతి కార్యక్రమం, ఇతర క్రియలు నా చేతుల మీదుగా జరుగుగాక.
గర్భిణీలైనటువంటి గోవులు దూడలు 1.5, 2, 2.5, 3, 3.5, 4 సంవత్సరాలు ఉండేటటువంటి గోవులు, ఎద్దులు, వీర్యమున్న ఎద్దులు, బాలింతలైన గోవులు అందుబాటులో ఉండుగాక. ఈ అగ్నిహోత్రములోని అగ్ని నాకు పూర్ణాయుష్షు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఆరోగ్యకరమైన కళ్ళు, చెవులు, మనస్సు, వాక్కు, ఆత్మను ఇచ్చుగాక. ఇటువంటి కార్యములు ఇంకా చేయుటకు శక్తినిచ్చుగాక. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33 నాతో ఉండుగాక. 4, 8, 12, 16, 20, 24, 28, 30, 32, 36, 40, 44, 48 నాతో ఉండుగాక. ఆహారము, ధాన్యము, ధాన్యోత్పత్తి, దాని వృద్ధి, అగ్నిహోత్రము నాతో ఉండుగాక. దీని కొరకు నేను పంచభూతాలకు, దిక్పాలకులకు నా యందు కరుణ చూపవలసిగా ప్రార్థిస్తున్నాను. కామధేనువు దేవతలను ఆహ్వానించుగాక. మనువు కార్యమును చేయుగాక. బృహస్పతి మంత్రములు చదువుగాక. విశ్వదేవుడు పద్ధతి చెప్పుగాక. ఓ భూమాత, మాకు ఆటంకములు కలిగించబాకు. నేను ఎల్లప్పుడూ మంచి ఆలోచనతో సత్కార్యాలు చేస్తూ దేవతలకు ప్రీతికరమైన వస్తువులు తెచ్చి సమర్పిస్తాను. సజ్జనులారా, నేను ఈ విధంగా చేసినందువలన ఆ దేవతలు, పితరులు నన్ను రక్షింతురుగాక. ఓం శాంతి శాంతి శాంతి.